యేసుక్రీస్తు నామమున మీకు శుభములు, వందనాలు. బైబిల్ నుండి కొన్ని మాటల్ని మన బ్రతుకు, మన జీవితాలు మార్చే దేవుడి వాక్యాన్ని, అధికారుల గురించి కొన్ని మాటల్ని మనం ధ్యానిస్తాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం 4వ లైన్ నుండి చదువుతాం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తను ఎవడికి దానిని ఎవరికి తను అనుగ్రహింప నిశ్చయించునో వానికే అనుగ్రహించును. చాలమ్మా, వానికే అనుగ్రహించును. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, మా బ్రతుకు, మా జీవితాన్ని మార్చే మీ మాటల్ని మేము మనసు పెట్టి చదవటానికి, మీ మాటలు మాకు అర్థమవటానికి సహాయం చేయండి. క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామంలో మీ శుభములు, వందనాలు. మానవుల రాజ్యముపై దేవుడు అధికారి ఉన్నాడు. అక్కడ కేంద్రంలో ఉన్న అధికారులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న అధికారులు కానివ్వండి, హైకోర్టు న్యాయమూర్తి కానివ్వండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానివ్వండి, ఏ అధికారంలో ఎవరున్నా ఆ అధికారాన్ని దేవుడే ఇచ్చారు అనే విషయాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు, చెప్పాడు. కనుక అధికారులు జాగ్రత్తగా ఆలోచించాలి, గమనించాలి. మళ్ళొకసారి చదవం. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడు. మానవులందరి పైన ఎవరో దేవుడు అంటే అధికారి దేవుడు అధికారి. మానవుల రాజ్యములన్నిటిపైన దేవుడు అధికారి ఉండి తను ఎవరికి దాన్ని అనుగ్రహింపై నిశ్చయించునో వానికే అనుగ్రహించును. మానవుల రాజ్యముపై దేవుడు అధికారి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరికి అధికారాన్ని ఇవ్వాలనుకుంటారో వాళ్ళకే అధికారం ఇస్తారు. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏంటి అంటే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే రిజర్వేషన్స్ లేదు. ఎందుకు? యేసుని అంగీకరించటాన్ని బట్టి మీకు రిజర్వేషన్ లేదు అంటుంది. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, వర్గభేదం అనేది అధికారులు చూడకూడదు. నిజంగా వీళ్ళు భేదవాళ్ళ కాదా అని ఆలోచించాలి. అధికారంలో ఉన్న అధికారులు క్రైస్తవుల, హిందువా, ముస్లింల, జైన, చిక్కువ అని చూడకూడదు. వీళ్ళు భేదవాళ్ళ కాదా అని అధికారులు ఆలోచించాలా. నిజంగా భేదవాళ్ళు అయితే ఖచ్చితంగా అధికారులు రిజర్వేషన్ ఇవ్వాలి.